వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. బుల్జిలో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కేబినెట్ భేటీ, బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చ. గంజాయి విక్రయిస్తే ఇక అంతే, ఏపీ హోంమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్. తిరుమల అన్నప్రసాదం మెన్యూలో వడలు, నేటి నుంచి అమల్లోకి తెచ్చిన టీటీడీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలు 13వ రోజుకు చేరాయి. టన్నెల్లోకి కేరళ స్నిఫర్ డాగ్స్ ను పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న చోట నుంచి నీరు ఉబికి వస్తుంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటిని పంప్ చేస్తున్నారు. రైట్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలు 13వ రోజుకు చేరాయి. టన్నెల్లోకి కేరళ స్నిఫర్ డాగ్స్ ను పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న చోట నుంచి నీరు ఉబికి వస్తుంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటిని పంప్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా 13వ రోజుకు చేరింది. ఉత్కంఠ మాత్రం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే 8 మంది మాత్రం ఇంకా లోపలే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 12 బృందాలుగా రెస్క్యూ టీమ్స్ అన్ని లోపలికి వెళ్తున్నాయి. సహాయక చర్యలంతా కూడా ముమ్మరం చేస్తున్నాయి. ఏదైతే 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిందో ఆ 0 పాయింట్ దగ్గర కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని చేరుకున్నాయి. అక్కడ ఉన్న దాదాపుగా 9.2 మీటర్ల డయా ఉన్న టన్నెల్ కి సంబంధించి 8.5 మీటర్ల మేర బురద, రాళ్లు, మట్టి ఉన్న నేపథ్యంలో వీటన్నింటి కూడా బయటికి పంపించే కోణంలో ఇటు సహాయక బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా వైపు 11 రోజుల వరకు కూడా ఏదైతే కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి అదంతా కూడా రిపేర్ ఉండడం కారణంగా కూడా అదంతా కూడా పనిచేయలేదు. 12వ రోజు అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఏదైతే కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి కూడా పునరుద్ధరణ జరిగింది. దీనికి సంబంధించి బెల్ట్ ద్వారా కూడా లోపల ఉన్న ఏదైతే బురద మీద మట్టి ఇదంతా కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా నేడు అయితే కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ అయితే తెప్పించినట్టు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ డాగ్ స్క్వాడ్ వాసన ఆధారంగా కూడా దాన్ని గుర్తించే కోణంలో పనిచేస్తాయి. ఈ డాగ్ స్క్వాడ్ కి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో అయితే లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక్కో షిఫ్ట్ కు సంబంధించి 120 మందికి సంబంధించిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలన్నీ ముమ్మరం చేస్తాయి. దాదాపుగా 4 షిఫ్ట్ల మాదిరిగా కూడా ఈ సహాయక బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు డాగ్స్ వెళ్లిన తర్వాత లోపల మానవానాలకు సంబంధించి కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా గత 4 రోజుల క్రితమే జీపీఆర్ టెక్నాలజీ ద్వారా ఏదైతే 4 స్పాట్స్ ను ముందుగా గుర్తించారో ఆ స్పాట్స్ కు సంబంధించి కూడా ఎన్జీఆర్ఐ టీం అంతా కూడా ముందుగా అక్కడున్న స్పాట్స్ అంతా కూడా మార్పు చేసిన పరిస్థితి కనిపించింది. దాని తర్వాత టన్నెల్ ముందు భాగానికి సంబంధించి మరో 8-7 మీటర్ల భూమి నుంచి లోతులో అయితే మరో 4 స్పాట్స్ ఉన్నట్టుగా కూడా జీపీఆర్ పరికరం గుర్తించినప్పటికీ కూడా ఎక్కడికక్కడ స్పాట్స్ కు సంబంధించి మార్పు వేసిన నేపథ్యంలో ఈ ఏదైతే ముందుగా 4 స్పాట్స్ కు సంబంధించి కూడా ఎన్జీఆర్ఐ టీమ్ తర్వాత జియోలాజికల్ టీమ్ కి సంబంధించి మార్క్స్ వేసిన తర్వాత ఇక్కడ నుండి ఏదైతే సహాయక బృందాలంతా కూడా అక్కడ తవ్వకాలు జరిపితే మాత్రం టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి కూడా కింద పరికరాలు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్ వర్షన్ లో ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఈ సహాయక బృందాలన్నీ కూడా ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఓవైపు కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో కూడా లోపలున్న బురద, మిగతా మట్టి అంతా కూడా త్వరగా బయటికి తీసుకొస్తున్నారు. 0 పాయింట్ దగ్గర మాత్రం 14 కిలోమీటర్ కొంచెం ముందరికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఘటనలో మాత్రం మీది నుంచి ఉబికి నుండి నీరు కిందికి వస్తున్న నేపథ్యంలో దాదాపుగా 5,000 నుండి 6,000 లీటర్లకు పైగా కూడా
నిమిషానికి బయట వార్తలు వస్తున్నాయి. దీనంతా కూడా మోటార్ సాయంతో, బాహుబలి మోటార్ సాయంతో కూడా 2 మోటార్లను అమర్చి బయటికి అయితే డీవాటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినా కూడా ఏదైతే ప్రమాదం జరిగిన ఘటనలో అయితే సెగ్మెంట్స్ అన్ని కింద పడడంతో అక్కడ గట్టిగా కాంక్రీట్ వేసిన మాదిరిగా కూడా అదంతా ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో దాన్ని ఒకవేళ కదిలిస్తే అక్కడ నుండి పైన గుట్ట ప్రాంతం ఉంది కాబట్టి గుట్ట నుండి ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే గుట్ట అంతా కూలిపోయే అవకాశం ఉందన్న కోణంలో కూడా అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ సహాయక సంబంధించి కూడా 13 రోజుల నుండి కూడా 12-13 బృందాలన్నీ కూడా లోపల శ్రమిస్తూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యని అంతా ముమ్మరం చేశాయి. ప్రభుత్వం కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదికన పనిచేయడానికి కూడా అన్ని సహాయక చర్యలను కూడా తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ 8 మంది ఆచూకీకి సంబంధించి కూడా మరి 2 రోజుల్లో ఈ డాగ్ స్క్వాడ్స్ మిగతా సహాయక బృందాల సహాయంతో అయితే ఓ కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. రైట్, నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. నిషేధిత పీడీఎఫ్తో ఎస్డీపీఐ పార్టీకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్డీపీఐకి నిషేధిత పీడీఎఫ్ ఆర్థిక సాయం చేస్తుందని ఈడీ ఆరోపిస్తోంది. నంద్యాల ఎస్డీపీఐ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులకు ఎస్డీపీఐ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్డీపీఐ కార్యాలయం వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించారు. రైట్, నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. నిషేధిత పీడీఎఫ్తో ఎస్డీపీఐ పార్టీకి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, మరి ఎస్డీపీఐకి నిషేధిత పీడీఎఫ్ ఆర్థిక సాయం అందిస్తుందని ఈడీ ఆరోపిస్తుంది. మరి ఈ ఆరోపణలో నిజమెంతుందంటారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, నంద్యాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలో ఉన్నటువంటి ఎస్డీపీఐ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. సోదాలు నిర్వహించే సమయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎస్డీపీఐ కార్యకర్తలకు ఈడీకి. దీంతో పోలీసు బలగాలు పూర్తిగా మోహరించిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే నిన్న హైదరాబాద్ లో ఎస్డీపీఐ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అక్కడ ఈ కీలక సమాచారం సేకరించడం కూడా జరిగింది. అయితే ఆ సమాచారం మేరకు నంద్యాలలో కూడా వీరు ధర్నా చేయడం కూడా జరిగింది. వారికి వీరికి సంబంధం ఏమిటి, వారికి వీరికి ఉన్న లావాదేవీలు ఏంటని కూడా పూర్తిగా ఈడీ సోదాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ కు సంబంధించిన ఈడీ అధికారులు నంద్యాలలో ఎస్డీపీఐ కార్యాలయం పైన ఎస్డీపీఐ కార్యకర్తలతో వారిపైన కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం కూడా జరుగుతుంది. వారికి వీరికి మధ్యన ఉన్న సంబంధాలు ఏంటని కూడా ఆరాధిస్తున్న పనిలో నిమగ్నమైంది. కార్యాలయం బయట పూర్తిగా ఎస్డీపీఐ కార్యకర్తలు మోహరించారు. వీటిని నిర్వహించేందుకు భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించాయి. వీటి మధ్యన ఒకంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. హైదరాబాద్ లో జరిగిన సంఘటనలకు నంద్యాలలో ఉన్న వీరి ధర్నాకు గల కారణాలు ఏంటని పూర్తి విచారణ ఈడీ అధికారులు చేపట్టారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు. లగచర్ల హకీంపేటలో భూసేకరణ చేయొద్దంటూ హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను ఆపేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును స్థానిక రైతులు వ్యతిరేకించారు. భూసేకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు కలెక్టర్ లగచర్లకు వెళ్లిన సమయంలో దాడి కూడా జరిగింది. కలెక్టర్ మీద దాడికి సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో లగచర్లలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని
చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. హకీంపేట్ భూసేకరణ నోటిఫికేషన్ను శివకుమార్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరారు. నోటిఫికేషన్ను రద్దు చేసేంత వరకు స్టే విధించాలని కోరారు. ప్రభుత్వం గతేడాది నవంబర్ 29న భూసేకరణపై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు కోసం 351 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదంటూ పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇక భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని రాజు లింక్ కెనాల్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తుమ్మల అన్నారు. సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలతో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేందుకు కృషి చేశామన్నారు. గత 4 దశాబ్దాల కాలంగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడే ఆలస్యం అవుతుంది కాబట్టి దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రధాన కాలువ నిరుపయోగంగా ఉంది. 3 పంప్ హౌస్లు పూర్తయి సుమారు సీతమ్మ సాగర్ తోడు సహా 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మొదటిసారిగా భద్రాద్రి రాముడి చెంతకు వచ్చినప్పుడు అధికారులందరి సమక్షంలో అప్పటికి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క అలైన్మెంట్ లో గానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో గానీ లేదు. ఇది జూలూరుపాడు నుంచి టన్నెల్ తీసుకొని అవతలకి వెళ్ళాలి. అంతకుముందు టన్నెల్ కాకుండా కెనాల్కినే ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. కానీ అది ఎక్కువ డీప్ కట్ అవటం మూలాన ఇంజనీరింగ్ నిపుణులు ఇది డీప్ కట్ ద్వారా ఇక్కడ నీళ్లు వెళ్ళవు, అది కూలిపోయే పరిస్థితి ఉంటుంది. జూలూరుపాడు కొండల నుంచి మీరు టన్నెల్ తీసుకుంటే తప్ప అవతలకి నీళ్లు వెళ్ళవని చెప్పి. ఇక హైదరాబాద్ అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబర్పేట్ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐటీ పెట్టుబడుల్లో మాత్రమే కాదు, అన్నింటిలో ప్రభుత్వం ముందుందన్నారు. సహాయం, న్యాయం కోసం వస్తున్న ప్రజలకు హైదరాబాద్ పోలీసులు సహకారం అందించాలన్నారు. ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న ఈ సందర్భంలో తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నరసయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా దీన్ని పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయంలో మంత్రిగా సహకరిస్తానని మాట మనవి చేస్తాను. మరి మీరు స్థలం చూపెట్టినట్టయితే ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూపించినట్టయితే లేకపోతే ఎక్కడైనా ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతరత్ర ఏదైనా గవర్నమెంట్ కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి ఉంటే కూడా వాటిని రియలొకేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద 4 గురుకులాలను నియోజకవర్గంలో ఇవ్వాలని చూస్తా ఉన్నాం. హైదరాబాద్ జిల్లా పరిధిలో మీరు ఎక్కడైనా స్థలం చూపెడితే వాటిని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనే మాట నేను గౌరవ శాసనసభ్యుడికి అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా ప్రజలతోటి పోలీస్ సంబంధాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అన్ని రకాలుగా వాటితో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి ఈరోజు ఒక శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా పోలీస్ వ్యవహారం జరుగుతుంది. కాబట్టి కొందరు రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. గోదావరిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టు నిర్మాణంపై నాడు చంద్రబాబు వెళ్లి ధర్నా చేసి అరెస్టైన సంగతి మర్చిపోతే ఎలా అని నిలదీశారు. 2024 సంవత్సరంలో కృష్ణా నదికి చివరన ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూల వాతావరణంలో ఆలోచించాలని సూచించారు. ప్రయోజనాలు బాగుండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో నడవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం, తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద వాస్తవమైన ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే రోజుకి 10,000 క్యూసెక్ల నీరు తరలించిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏదో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో రైతుల ప్రయోజనాలు గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలో గంజాయి ఉపయోగిస్తున్న వారిపై చర్యలు కూడా తీసుకోలేదన్నారు. 2021లో దేశవ్యాప్తంగా 7,40,000 కిలోల గంజాయి దొరికితే అందులో 2 లక్షల గంజాయి ఏపీలోనే పట్టుబడిందన్నారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు 90% వరకు తగ్గిందన్నారు. గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలని ఒకే ఒక ఉద్దేశంతో లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న తప్పిదాలను సరి చేసుకుంటూ గాంజాకి డ్రగ్స్ కి బాధితున్న విద్యార్థులు గాని యువకులు గాని ఎవరు బారిన పడకుండా ఉండాలని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక సెపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఓవరాల్ గా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా ఒక డ్రోన్ కల్చర్ తీసుకొచ్చి కల్టివేషన్ కూడా మాక్సిమం కల్టివేషన్ ని కూడా ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం అధ్యక్ష. కల్టివేషన్ స్థాయి కూడా చాలా చాలా తగ్గింది. మాక్సిమం గాంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపడమే కాదు అధ్యక్ష, ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. అంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చి 9 months లోనే ఇది మేము చేయగలిగాం. ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పగలం. ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. దాంతో పాటు 359 ఫ్యామిలీస్ అధ్యక్ష హ్యాబిచువల్స్, వాళ్ళు రెగ్యులర్ గా మీరు ఎన్ని చెప్పండి ఏం చేయండి కంటిన్యూస్ గా వాళ్ళు ఆ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. మొన్న మా టీం ఈగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసిన తర్వాత ఆ 359 ఫ్యామిలీస్ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకునే తప్పించి గాంజాను కూడా పెంచే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఇలాంటి ఎగ్జాంపుల్స్ బట్టి మేము చాలా మట్టుకు గాంజా కల్టివేషన్ తగ్గించామని చెప్పి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి దాంతో పాటు కానీ నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ఉత్పత్తి చేసిన, తయారీ అయిన, విక్రయమైన, కొనుగోలైన, రవాణా. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలో జరుగుతాయి. గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. This is what we must learn from these two great people. Please, all of you also do it in your life. That was a very nice. This is what we must learn from these two great people. Please, all of you also do it in your life. That was a very nice. This is what we must learn from these two great people. Please, all of you also do it in your life. That was. ఇక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తోడలులు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషకరమన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తమ మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. విభేదాలు ఉన్నప్పటికీ కాలంతో పాటు ముందుకు సాగాలన్నారు. Two great people. Please, all of you also do it in your life. That was a very nice. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి.
భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఉన్నాయి స్వామి. మళ్ళీ నేను వదిలేశాను. నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశంతకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఉన్నాయి స్వామి. మళ్ళీ నేను వదిలేశాను. నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశంతకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఎన్ని కష్టాలున్నా వెంకటేశ్వరరావు భయపడలేదన్నారు సీఎం చంద్రబాబు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ ఫ్యామిలీలో విశిష్టమైన వ్యక్తి అన్నారు. వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని ఊహించలేదన్నారు ఆయన. దగ్గుబాటి ఇప్పటికే 4 పుస్తకాలు రాశారని ఇది 5వ పుస్తకం అన్నారు. అలాగే వెంకయ్యనాయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచు జరిగేందుకు పురంధేశ్వరి చొరవ ఉపయోగపడిందన్నారు చంద్రబాబు. ఇటీవల ఎన్నికల్లో పురంధేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ, వీటి కోసం వారు ఎంత తపన పడ్డారు, శ్రమ చేశారు, అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండదగ్గ పుస్తకం, ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చరిత్ర తెలుసుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క బుక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మా కుటుంబంలో ఒక మంచి రచయిత అధ్యయనం చేసి ప్రాక్టికల్గా ఏ విధంగా సమాజానికి అందించారు. వారిని మనస్ఫూర్తి. ఇక నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఉరుట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో పద్మనాభం, సూలూరుపేట పిఎస్లలో నమోదైన కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇక గుంటూరు సిఐడి పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆర్జీవీకి ఉరుట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వర్మపై 6 వారాల పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేసింది ఏపీ హైకోర్టు. అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టించుకునే నాదుడు లేక ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.
కబ్జాకోరులు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎన్ఎస్ కాలనీలో కోట్ల విలువైన రోడ్డు కబ్జా చేసింది విజన్ కాలేజ్ యాజమాన్యం. సర్వే నెంబర్ 46, 49, 50 ఆర్ఎన్ఎస్ కాలనీలో విజన్ కాలేజ్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. లేఅవుట్ను మార్చి కాలేజ్ పక్కనే ఉన్న రోడ్డు ఆక్రమించి బహుళంతస్తుల నిర్మాణం చేపట్టారు. దీనిపై ఫిర్యాదు వచ్చిన మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాకోరులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైతుగా విభజన అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.